ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి టంగుటూరు మండలం మల్లవరపడ పంచాయతీలోని శివప్రగ్రామంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శివపురం గ్రామ ప్రజలకు సార్ 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 ఓకే సార్ 4000 ఇది చూడండి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. దాని మీద ఇది సార్ గవర్నమెంట్ స్టైల్లో ఆన్లైన్లో ఢిల్లీలో ఇది ఒకళ్ళే ఉంటారా తెచ్చే మొదలు నెల మీద ఢిల్లీ మీద కాదు పైపు తెచ్చి ఇక్కడ నువ్వే ఏపీఓ అది తెచ్చి దీనిలో వదిలితే కానీ నీళ్ళు పోలేదు. మట్టి అంతా వచ్చేసి మోసం పోయింది. తెప్పిస్తాను తప్పదు చెప్పి తీసేసి పట్టిస్తాను సార్ చూడండి ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళమి. వాళ్ళ నాన్న బాబాయ్ బాబాయ్ అంటూ మాకు చాలా అనుబంధం ఉంది. మన గ్రామం అంటే తన సొంత గ్రామం లాగానే చూసుకుంటారు. మనకి గతంలో పెద్ద ఆయన మన పక్క గ్రామం అంటే పక్క గ్రామం అనే దానికంటే మన గ్రామం అనే ఆయనకి ఫీలింగ్ ఉంది. మనకి కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో విషయం కదా. అది గత గవర్నమెంట్కి మన గవర్నమెంట్కి తేడా ఏంటంటే చెప్పిన వెంటనే మనం అధికారిక రాగానే వెంటనే 3000 60 సంవత్సరాలు దాటే పెద్దవాళ్ళకి, భర్త చనిపోయినటువంటి ఆడపడుచుకి, భర్త నుంచి ఒంటరిగా ఉన్నటువంటి ఆడపడుచుకి, కిడ్నీ జబ్బు ఉన్నటువంటి వాళ్ళకి, ఏమైనా లివర్ మార్చినటువంటి వాళ్ళకి, ఇలాగా వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి కూడా 4000 రూపాయల పెన్షన్, వైకల్యం ఉన్నటువంటి దివ్యాంగులకి 6000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. పూర్తిగా మంచంలోనే ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ కూడా మనం ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కాకుండా మంచంలోనే పడుకున్న వాడికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఎవరు ఇవ్వాలా? ఇందా మన సర్పంచ్ గారు చెప్పినట్లు 200 రూపాయలు 2000 పెంచింది చంద్రబాబు నాయుడు గారే. 2000ని ఈరోజు మళ్ళా 4000 దాకా తీసుకొచ్చింది మన ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం చేసింది. ఎన్నికల ముందు ఏమని చెప్పామంటే ఎలక్షన్కి ముందు 3 నెలల నుంచి కూడా పెంచుతామని చెప్పి మొదటి నెలలో 7,000 రూపాయలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు తీసుకున్నప్పుడు ఆయన 200, 2,000, 3,000 చేస్తామని చెప్పి 3,000 ఇవ్వడానికి 5 ఏళ్ళు పట్టింది వాళ్ళకి. మనం ఎలక్షన్ ముందు నుంచే ఈ అమౌంట్ ఇస్తున్న విషయాన్ని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా పంపిణీ చేయాలని చెప్పేసి మా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న సమీక్ష చేస్తూ కూడా ఇప్పుడు తుఫాన్ ఉన్నప్పటికి కూడాను 1వ తారీఖు మనం పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడాను, రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడాను ప్రతి నెల 1వ తారీఖున 4,000, 6,000, 10,000, 15,000 రూపాయల చొప్పున పెన్షన్ పంపిణీ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో
మనం చెప్పిన దానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం. 200 రూపాయలు 2000 చేసినా, ఈరోజు 4000 చేసినా మా ప్రభుత్వం చేసిందనే విషయాన్ని మేము గౌరవంగా చెప్తా ఉన్నాం. గత పాలకులు 2000, 3000 చేస్తామని 5 ఏళ్ళు కష్టపడ్డారు. అలా కాకుండా చెప్పిన విధంగా ముందుకెళ్తున్నాం. దీపం 2 పథకం ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మేము ఈ రోజున మా డబ్బులు ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభావ కూడా 20,000 అని చెప్పాము. ఇప్పటికీ 14,000 కూడా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. మహిళలకి స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించడం జరిగింది. ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమం ద్వారా ప్రతి ఆటో యజమానికి డ్రైవర్కి 15,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ పోయాం. ఈ గ్రామంలో కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద మ్యాజిక్ డ్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ మ్యాజిక్ డ్రైన్ మీద దృష్టి పెట్టారు. అవి కూడా పరిశీలన చేయడం జరిగింది. నిన్న వర్షాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు లేకుండా నీళ్లు కూడా బయటికి వెళ్లడం, మురుగు కాలం ఉన్న ప్రాంతంలో ఈరోజు మురుగులు లేకుండా ఉన్నది కానీ మేము గమనించుకోవడం జరిగింది. మా ప్రభుత్వం చెప్పిన దాని మీద అభివృద్ధిని సంక్షేమాన్ని చేస్తూ ఉంది. ఈ గ్రామంలో 2018లో మేము అప్రోచ్ రోడ్ శాంక్షన్ చేస్తే ఎక్స్టెండ్ ఎయిడ్ ప్రాజెక్ట్ కింద ఇది గత పాలక నిర్లక్ష్యం వల్ల ఆ రోడ్డు ఈరోజు వేయలేని పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ అప్రోచ్ రోడ్ కూడా మేము వేయడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ విధ్వంసానికి నిదర్శనం గత పాలకం తెచ్చినటువంటి సంక్షేమం. మనం ఈ విధంగా తీసుకుని నియోజకవర్గంలో చాలా రోడ్లు ఉన్నాయి. మేము తీసుకొచ్చినటువంటి గ్రాంట్ కూడా వాళ్ళు వేయకపోవడం, వాటికి నిదర్శనంగా వాళ్ళు ఉన్నారు. అభివృద్ధి కంటకులుగా వాళ్ళు ఉన్నారు. ఈరోజు అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకునే దానిలో మా ప్రభుత్వం ముందుందని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం. సార్ మరిపూడి మండలము స్వర్గీయ మాగుంట సుబ్రహ్మరెడ్డి 30వ వర్ధంతి కార్యక్రమం పురస్కరించుకుని ఒంగోలు స్థానిక జయరాన్ సెంటర్ వద్ద పసులేటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు రాఘవరెడ్డి పుష్పాలంకరణ చేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గాంధీ రోడ్లోని తాతాప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాగుంట అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోరుతున్నావు సుబ్రహ్మరెడ్డి చిచ్చి అట్టా నిల్చోండి అన్న. అతను నెట్టింది. మహేష్ సుబ్రహ్మరెడ్డి గారు జోహార్ బాబు సుబ్రహ్మరెడ్డి గారు. రమేష్
ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు ప్రజల్లో అవగాహన అవసరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ అన్నారు. ఒంగోలులోని స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రపంచ ఎయిడ్స్ డే పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగొండ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మేయర్ గంగాధర్ సియాత, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు బాగున్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ఇది నివారణ అనేది ఒకటే మార్గం. దీనిలో ప్రజలకి అవగాహన కలిగించడం ఒకటే మార్గం. మీరు ఒకసారి కూర్చుంటే పాత రోజుల్లో పులిరాజాకి ఎయిడ్స్ అనేటువంటి దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బహిరంగంగా చర్చించే విధంగా తీసుకురావడం, గణనీయంగా ఎయిడ్స్ వ్యాప్తి మనం తగ్గించగలిగాం. ఈరోజు ఇంకా కూడాను ఇది మత్తు పదార్థాలు కొన్ని కొత్తగా పొంతలు దొక్కినటువంటి అలవాటు వల్ల సంక్రమించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజల్లో అవగాహన అవసరం. ఈ వ్యాధిని కంట్రోల్ చేసుకుంటే భావితరాలు ఆరోగ్యకరమైన వాతావరణంలో మన పాత్ర పోషించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఎయిడ్స్ ర్యాలీని 1వ తారీఖున జరిగే దానిలో అందరూ కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే దినోత్సవం సందర్భంగా ఒక పెద్ద ర్యాలీ, అదేవిధంగా అవేర్నెస్ క్యాంపెయిన్ జరపడం జరిగింది. దీంట్లో ప్రముఖులైనటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు, అదేవిధంగా ఎంపీ గారు, అదేవిధంగా వివిధ కార్పొరేట్ చైర్పర్సన్స్, మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా గౌరవ
కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ పి రాజాబాబు ఐఏఎస్ గారు పార్టిసిపేట్ చేసి చాలా గొప్ప వేలో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేయటము, అదేవిధంగా క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనివల్ల అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ హెచ్ఐవి ఏదైనా ఉన్న లక్షణాలు కానీ వ్యాధి కానీ ఉందనే అనుమానం కనుక కలిగినట్లయితే తప్పకుండా గోప్యంగా మీకు ఐసీటీసీ సెంటర్స్లో పరీక్షలు చేసి కౌన్సిలింగ్ చేసి ఉచితంగా మందులన్నీ ఇచ్చి మా ఆరోగ్యాన్ని కుదుటపరచడానికి మెడికల్ అండ్ హెల్త్ టీమ్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ప్రతి ఏరియాలో కూడా ఐసీటీసీ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి వీటిని వినియోగించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ ఉన్న పేషెంట్స్ ఎవరైనా పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ ఉంటే రెగ్యులర్ బేసిస్లో మందులు వాడుకున్నట్టయితే ఆరోగ్యము దీర్ఘకాలంగా సాధారణ మనిషిలాగే జీవించడానికి ఉంది. సొసైటీలో ఎటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు, వారి వల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు. కాబట్టి కుటుంబ సభ్యులు కానీ సొసైటీ కానీ వారిని కూడా గౌరవంగా చూసి మంచి ఆహారాలు తీసుకునేటట్టుగా వారు కూడా తెలుసుకొని సొసైటీలో మెలిగి మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు స్థానిక నెహ్రూ కాలనీకి చెందిన డీకే భూమిలో నివాసం ఉంటున్న ఈరా జాస్మిన్ నివాసాన్ని దౌర్జన్యంగా కూల్చివేశారని, దీనికి సహకరించిన పసులేటి శ్రీనివాసరావు, ఒంగోలు టౌన్ ప్లానింగ్ అధికారి వెంకట్రావు మరియు తాలూకా పోలీసుల మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి రవిశంకర్, ఎం వెంకట్రావు, బాధితురాలు జాస్మిన్, గణేష్, కృష్ణ, స్రవంతి, మల్లికార్జున్, విజయ్, చెన్నమ్మ, యేసుదాసు తదితరులు పాల్గొన్నారు. మీరు అటు వరుసగా ఉండండి, ఇటు వరుసగా ఉండండి. అటు రండి అమ్మా. పక్కన నువ్వు నిలువుది అన్నా, అడ్డం చేస్తాడు. ఒంగోలు టౌన్ ప్లాన్ అధికారుల మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. ఒంగోలు టౌన్ ప్లానింగ్ అధికారులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. మా ఇల్లు కూల్చే అధికారులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. మా ఇల్లు కులిపించిన పశువులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. మా ఇల్లు కులిపించిన బిల్డర్ పశువులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, ప్రకాశం జిల్లా ఎస్పీ గారు మాకు న్యాయం చేయాలి. ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మా ఇల్లును పరిశీలించాలి. ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, ప్రకాశం టౌన్ ప్లానింగ్ మున్సిపల్ అధికారులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మా ఇంటిని ధ్వంసం చేసిన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. మా ఇంటిని ధ్వంసం చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. ఒంగోలు టౌన్ మున్సిపల్ అధికారులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. నా పేరు చప్పి రవిశంకర్, దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఒంగోలులోని ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు నిరసన మరియు ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకు నిమిత్తమంటే 28వ తారీఖు ఒంగోలు నగరంలోని నెహ్రూ కాలనీ నివాసి అయిన ఈరా జాస్మిన్ గారి ఇల్లు ఒంగోలు టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు పసుపులేటి శ్రీనివాసరావు, ఇతను బిల్డరు అయితే డీకే స్థలాన్ని ఆక్రమించుకొని ఈ పసుపులేటి శ్రీనివాసరావు ఈ స్థలాన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే ఈ ఈరా జాస్మిన్ వాళ్ళ ఇంటిని 28వ తారీఖు ఒంగోలు నగరపాలక టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా ఆ ఇంటిని జేసీబీతో కూలగొట్టినారు. వారికి తాలూకా పోలీసులు కూడా అండ ఉండి ఆ ఇంటిని కూలగొట్టినారు జేసీబీతో. అయితే ఈ విషయమై మేము ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ సిఐ గారిని 29వ తారీఖు సాయంత్రం వెళ్ళి ఆయనకి మేము ఫిర్యాదు చేసాము. ఎవరైతే ధ్వంసం చేశారో, ఎవరైతే ధ్వంసం చేపించారో వారి మీద మరియు ఎవరైతే పోలీసులు సహకరించారో వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి అర్జీ ఇవ్వడానికి వచ్చాము. అయితే వర్షం కారణంగా కలెక్టర్ గారు లేరు. అయితే మేము మీ మీడియా ముఖం సమ్మతంగా మేము తెలియజేస్తుంది ఏమంటే, దొంగ నోటీస్ ఇచ్చి ఆ నోటీసులు చట్టబద్ధ ముద్ర లేకుండా కూడా ఈ టౌన్ ప్లానింగ్ ఒంగోలు నగర టౌన్ ప్లానింగ్ అధికారులు ఒక దొంగ నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ఆధారంగా పసుపులేటి శ్రీనివాసరావు నాయకులం చెందినవారు, వారికి ఒత్తాసుగా ఈ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు చేయూతనిచ్చి అదేవిధంగా తాలూకా పోలీసులు కూడా వాళ్ళు సహకరించి ఈ ఈరా
జాస్మిన్ అనే ఎస్సీ మాలకులము చెందిన ఆమె ఇంటిని ధ్వంసం చేశారు. ఆమెకి ఉండడానికి కూడా లేదు. వర్షం వస్తే ఇల్లు మొత్తం తడిసిపోతుంది, ఇల్లు అంతా డ్యామేజ్ అయిపోయింది. కనుక ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఖచ్చితంగా ఆ ఇంటిని పరిశీలించి ఉన్నతాధికారులు విచారణ చేపించి ఎవరైతే ఈ ఇంటిని పడగొట్టించాడో పసుపులేటి శ్రీనివాసరావు మీద, అదేవిధంగా ఒంగోలు నగర పాలక టౌన్ ప్లానింగ్ అధికారుల మీద, అదేవిధంగా ఉద్యోగి అయిన నగరపాలక ఉద్యోగి అయిన టౌన్ ప్లానింగ్ ఉద్యోగి అయిన వెంకట్రావు మీద వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని చెప్పేసి దళిత పోరాట సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఈదా జాస్లిన్. 28వ తారీఖున 11:30 ఆ టైంలలో పోలీసు వాళ్ళు చాలా మంది, మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు చాలా మంది చుట్టుకొని ఇల్లంతా ఎంత బతిమిలాడినా డాక్యుమెంట్స్ చూపించి అడిగినా కూడా వాళ్ళు పక్కకి వెళ్ళిపోండి అనేసి నేను గోడలపై పట్టుకున్నా కూడా నన్ను తీసి పడేసేసారు. దయచేసి మా ఇల్లుని మీరు మాకు ఎలాగైనా సహాయం చేయాలి. కానీ పోలీసు వాళ్ళు కూడా ఏది మాట్లాడినా నువ్వేంది మాట్లాడేది వెళ్ళిపో అని చెప్పి నన్ను బెదిరిస్తూ ఉన్నారు. అక్కడున్న వాళ్ళందరూ నాకు సహకరించింది, ఎవరు సహకరించలే. చేతిలో చిన్న బాబు ఉన్నాడు, మా హస్బెండ్ కూడా లేడు, పనికి వెళ్ళిపోయి ఉన్నాడు. వాళ్ళు అలా చేసేసారు, నన్ను మా ఇల్లు పడగొట్టేశారు. దయచేసి ఎవరైనా మరి కలెక్టర్ గారు మాకు సహాయం చేయాలి. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.